హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అలిక్యకు గతం గుర్తొచ్చిందని తెలుసుకున్న ఆదిత్య ఆనంద్కి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. మరిక ఆదిత్య ఏం షాక్ ఇవ్వబోతున్నాడు ఆనంద్కి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆనంది ఆదిత్యల మధ్య ఉన్న ప్రేమను చూసి తట్టుకోలేని జీవన అలెక్కైతే ఎలాగైనా ఆదిని నా సొంతం చేసుకోవాలి, ఆదిత్యను పెళ్లి చేసుకోవాలి, జీవన ఏదో ఒకటి చెయ్యాలి. రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి ఇద్దరు ఒకటవుతున్నారు. ఏదో ఒక రోజు ఆనంది ప్రెగ్నెంట్ అనే విషయం కూడా మనకు తెలుస్తుందనిపిస్తుంది. కాబట్టి మనం ఏదో ఒకటి త్వరగా చేసి ఇక ఆదిత్యకు నాకు గతం గుర్తొచ్చిందనే విషయం చెప్పాలి. నాకు గతం గుర్తొచ్చిందంటే ఆదిత్య ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకుంటాడు. నిజం నేను ఆదిత్యకు చెప్పేస్తాను జీవన. అనిక అలెక్కి అయితే ఆనంది ఆదిత్యల మధ్య ఇలా ప్రేమ పెరుగుతుంది రోజు రోజుకని చెప్పి ఈ రోజైతే తనకు గతం గుర్తొచ్చిందనే విషయం ఆదిత్యకు చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ముందుగా ఆదిత్యను నా వాణ్ణి చేసుకోవాలి అంటే నేను పాత అలెక్కిగా ఎలా ఉన్నానో అలా ఇక ఆదిత్యకు కనిపించాలి. అప్పుడు ఇక పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. దాంతో ఇక ఖచ్చితంగా తన మనసులో నేనున్నానని బయట పెడతాడు. అనిక అలెక్కి అయితే పాత అలెక్కిలాగా డ్రెస్ వేసుకుని ఇలా ఆదిత్య ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటుంది. ఆదిత్య అలెక్కిను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి దివ్య అలెక్కిగా మారిందేంటి? అంటే దివ్యకు గతం గుర్తొచ్చిందా? ఇక అలెక్కిలాగే ప్రవర్తిస్తుంది. అనిక ఇలా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక అలెక్కి అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి ఏంటి నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది చెప్పు ఆదిత్య అనిక అలెక్కి అడిగినట్టు అడుగుతూ ఉంటుంది ఆదిత్యనైతే. దాంతో ఇక ఆదిత్యకు పూర్తిగా అర్థమైపోతుంది ఖచ్చితంగా అలెక్యకు గతం గుర్తొచ్చింది, లేకుంటే నన్ను బావగారు అని పిలిచేది. ఇలా ఆదిత్య అంటుందంటే ఇక అలెక్యనే అనిక తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆనంది అయితే తులసి పూజ చేసి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక దివ్యను చూసిన ఆనంది కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి దివ్య ఇలాంటి డ్రెస్సులు వేసుకుంది? అనిక ఏంటి దివ్య ఈ డ్రెస్ నీకు ఎక్కడిది? అనిక ఇలా కోపంగా ఆనంది దివ్యను అడుగుతూ ఉండగా జీవన నాకు ఈ డ్రెస్ బాగుంటుందని చెప్పి నన్ను ఈ డ్రెస్ వేసుకోమని చెప్పి నన్ను రెడీ చేసిందక్క. జీవన ఎలా ఉంది బావగారు నా డ్రెస్సు ఎలా ఉందక్క? అనిక ఇలా అమాయకంగా అడుగుతూ ఉంటుంది అలెక్కైతే. దాంతో ఇక ఆనంది అయితే బాగానే ఉంది, కానీ అత్తయ్య నిన్ను ఈ డ్రెస్లో చూస్తే కోప్పడుతుంది, ఇలాంటి డ్రెస్సులు నువ్వు వేసుకోకూడదు, వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకో వెళ్ళు అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే సరే ఆనంది నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోతాడు. ఇక అలెక్య రూమ్లోకి వెళ్ళి ఎలాగైనా ఈరోజు ఆదికి నాకు గతం గుర్తొచ్చిందనే విషయం చెప్పాలి, ఇక నేను ఆది కలిసిపోవాలి. ఇంకా లేట్ చేస్తే ఆదిత్య ఆనంది ఒక్కటైపోతారు. ఇక వాళ్ళు పిల్లలు కూడా కనేస్తారు. తర్వాత నేను ఏం చేసినా లాభం లేదు, వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగకముందే నిజం బయటపెట్టి నా ఆదిని నేను సొంతం చేసుకోవాలి అనిక ఈ రోజైతే అలెక్య ఇలా తన మనసులో అనుకుంటూ ఇక బయటకు వెళ్ళి ఆదిత్యకు కాల్ చేస్తుంది. ఆదిత్య ఎవరు? ఈ టైంలో అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది ఎవరని ఆదిత్య కాల్ లిఫ్ట్ చేస్తాడు. దాంతో ఇక అలెక్య అయితే డియర్ ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు? నేను నీ అలెక్యను, నాకు గతం గుర్తొచ్చింది, నేను ఒక ప్లేస్ దగ్గర ఉన్నాను, వెంటనే నువ్వు అక్కడికి రా అనిక ఇలా అంటూ ఉంటుంది అలెక్య అయితే ఆదిత్యకు కాల్ చేసి. అప్పుడే ఇక ఆదిత్య అయితే షాక్ అవుతాడు. అంటే ఈరోజు దివ్య ప్రవర్తనలో ఏదో తేడా ఉంది, తనకు గతం గుర్తొచ్చిందని ఇంట్లో ఉన్నప్పుడే అనుకున్నాను, తను అలెక్యలాగా మారిందని నేను అనుకున్నట్టే జరిగింది, తనకు గతం గుర్తొచ్చింది, ఇక ఇప్పుడు ఏం చెయ్యాలో ఏమో అని ఆదిత్య అయితే అలెక్య కాల్ చేయగానే చాలా భయపడుతూ ఉంటాడు. అలెక్య చెప్పిన ప్లేస్ దగ్గరికి ఇక ఇలా వెళ్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఇంతలోనే ఆనంది ఆఫీస్కు వస్తుంది. వచ్చేసరికి ఆదిత్య అక్కడ ఉండడు. ఏంటి ఇక ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి ఆదిత్య గారు ఉదయాన్నే వచ్చారు కదా, ఆఫీస్లో లేకపోవడం ఏంటి అనిక ఆనందికైతే అనుమానం వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే తన పక్కన ఉన్న ఒక మేనేజర్ అయితే తనకు ఎవరో కాల్ చేశారమ్మా, ఇప్పుడే వెళ్ళిపోయాడు అనిక చెప్తూ ఉంటారు ఆనందికైతే. దాంతో ఇక ఆనంది అయితే అవునా, ఇక నేను ఈ పని ఫినిష్ చేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళాలి, ఏం జరిగిందో ఎవరు ఫోన్ చేశారు, ఈ టైంలో ఎవరు చేసుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింటుందా అనిక ఒకసారి ఆదిత్య
గారికి కాల్ చేసి కనుక్కోవాలని ఆదిత్యకు కాల్ చేస్తుంది ఆనంది అయితే. ఇక ఆనంది ఎంత కాల్ చేసినా ఆదిత్య అయితే కాల్ లిఫ్ట్ చేయడు. ఏంటి ఆదిత్య గారు నా కాల్ అవాయిడ్ చేస్తున్నాడు, అసలు ఏం జరుగుంటుంది అని ఇక ఆనంది అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే అలిక్యను కలవడానికి ఒక పార్కు దగ్గరికి వెళ్తాడు. ఇక అలిక్యతో చాలాసేపు నుండి ఆదిత్య మాట్లాడుతూ ఉంటాడు. ఇక అదే టైంకి గంగవ్వ శ్రీను ఇద్దరు కూడా గుడికి బయలుదేరుతూ ఉంటారు. ఆదిత్యను అలిక్యను అలా చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు శ్రీను అయితే. ఏంటి ఇక చిలకమ్మ ఆదిత్య బాబుతో ఏం మాట్లాడుతుంది ఇంతసేపు, వీళ్ళిద్దరూ ఇలా ఒంటరిగా ఏకాంతంగా ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు చిలకమ్మ ఆ ఇంట్లో ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఆ ఇంట్లో ఉండకూడదు, ఇక మా అమ్మాడి జీవితానికి ఏదో చేస్తుందని. అయినా కూడా ఇక ఎంత రమ్మని చెప్పినా కూడా ఈ చిలకమ్మ అక్కడే ఉంటానని చెప్పి చివరికి ఆదిత్య బాబుని తన వలలో వేసుకుందా ఏంటి అని ఇక శ్రీను అయితే చాలా భయపడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరిని అలా ఏకాంతంలో చూసి ఎలాగైనా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినేసి నా అమ్మాడికి చెప్పాలి, నా అమ్మాడి జీవితాన్ని ఇక నేనే కాపాడాలి అని ఇక శ్రీను అయితే గుడికి వెళ్ళడం మానేసి ఆ పార్కు దగ్గరనే ఆటో స్టాప్ చేసి ఈ అలిక్య ఆదిత్య ఏం మాట్లాడుకుంటున్నారో విని తన సెల్లో వీడియో తీసుకుంటాడు శ్రీను అయితే. ఇక వాళ్ళ మాటలు విన్న శ్రీను కూడా షాక్ అయిపోతాడు. శ్రీనుకు కూడా అర్థమైపోతుంది వీళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రేమికులు, ఇక ఇలా విడిపోయారు, మళ్ళీ ఇక అలిక్య వచ్చేసింది, ఇక ఆదిత్యను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని ఇక అన్ని విషయాలు శ్రీనుకు అర్థమైపోతాయి. వెంటనే ఇక ఈ అలిక్యను ఏదో ఒకటి చెయ్యాలి, లేకుంటే ఇక కాపురంలో చిచ్చు పెట్టేలా ఉంది అలిక్య అనిక ఆ వీడియో ఇక ఆనందికి సెండ్ చేస్తాడు శ్రీను అయితే. ఆ వీడియో చూసిన ఆనంది అయితే ఏంటి శ్రీను ఏం జరిగింది, ఆదిత్య దివ్యతో ఇలా మాట్లాడుతున్నాడా, అంటే ఆదిత్య గారు ప్రేమించిన అమ్మాయి అలిక్య దివ్య ఒక్కరేనా, ఇప్పుడు ఇక దివ్యకు గతం గుర్తొచ్చిందా, అందుకే ఇక ఆదిత్యను రమ్మని ఇలా ఒంటరిగా ఏకాంతంలా ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారా అని ఇక శ్రీను పంపిన వీడియో ద్వారా ఆనంది నిజం తెలుసుకుంటుంది. ఇక కోపంగా ఆఫీస్లో ఆ వర్క్ పెండింగ్ పెట్టి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి చాలాసేపటి దాకా దివ్య ఆదిత్య ఎవ్వరు కూడా రారు. ఇక ఇద్దరు కూడా అలాగే ఏకాంతంలో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆనందికైతే చాలా కోపం వస్తుంది. ఇంకా ఈ టైం అయినా నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఇక దివ్యతోనే ఇలా సరదాగా ఉంటున్నాడు, తను ప్రేమించిన అమ్మాయికి దగ్గర కావాలి, తనను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉందా ఆదిత్య గారికి, నన్ను భార్యగా ఒప్పుకున్నాడు కదా, నేనంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ తను ప్రేమించిన అమ్మాయి వచ్చింది, తనకు గతం గుర్తొచ్చిందని నిజం తెలుసుకొని నన్ను ఇలా ఒంటరిని చేస్తాడా అనిక ఆనంది అయితే ఇలా శ్రీను ద్వారా నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే దివ్య ముందుగా ఎంట్రీ ఇస్తుంది. దివ్యను చూసిన ఆనంది అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి దివ్య ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, నీకు అసలు గతమే గుర్తులేదు, మతి సిమ్మితం లేదు, ఇలా ఒంటరిగా ఎక్కడ తిరిగి వస్తున్నావు అనిక ఇలా అంటూ ఉండగా అది అక్క నేను షాపింగ్కి వెళ్ళాను అనిక అబద్ధం చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే దివ్య చెంప పగలగొడుతుంది. ఇన్నాళ్ళు నువ్వు నా భర్తను కావాలంటే నీకు మతి సిమ్మితం లేదని నేను అర్థం చేసుకున్నాను, కానీ నువ్వు నిజంగానే నా భర్త కోసమే నా ఇంటికి వచ్చి నన్ను ఇంట్లో నుంచి పంపించేసి నా భర్తను నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావని నేను ఊహించలేకపోయాను దివ్య, ఎందుకు ఇన్నాళ్ళు ఈ నాటకం ఆడావు చెప్పు అనిక ఈ రోజైతే ఆనంది చాలా గట్టిగా అలిక్యను నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలిక్య అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలోనే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంటమ్మా ఆనంది ఏం జరిగింది అనిక తన అత్తయ్య మామయ్య అడుగుతూ ఉండగా ఏం లేదు మామయ్య, అసలు తను ఎవరో తెలుసా, ఇక ఆదిత్య గారు ప్రేమించిన అలిక్య, తనకు గతం గుర్తొచ్చినాక కూడా గుర్తు రాలేదని చెప్పి ఆదిత్యను సొంతం చేసుకోవడం కోసం మనందరినీ మోసం చేస్తుంది అలిక్య అనిక కోపంగా అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇంతలోనే ఇక ఆదిత్య కూడా ఎంట్రీ ఇస్తాడు. ఆదిత్యను కూడా నిలదీస్తూ ఉంటుంది. ఏంటండి ఇది, ఇక నువ్వు అలిక్య గురించి నాకు ఎందుకు చెప్పలేదు, దివ్యనే అలిక్య అనే విషయం నీకు తెలుసు, నన్ను ఎందుకు మోసం చేశారు చెప్పు అనిక ఇలా ఆదిత్యను కూడా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక నేను అలిక్యను ప్రేమించాను, ఇక మాది పాత ప్రేమ, ఎప్పటి నుండో ప్రేమించుకున్నా, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం, మధ్యలో నువ్వొచ్చావు ఆనంది, ఇక అలిక్య నాకు దూరమైంది నాకు అలిక్య మాత్రమే, అలిక్య ప్రేమ కాదు, తన జ్ఞాపకాలు ఎప్పుడు నా గుండెల్లో ఇలాగే ఉంటాయి, ఎప్పటికైనా మేమిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్నాము, ఇన్నాళ్ళు అలిక్యకు గతం గుర్తులేదు కాబట్టి నిన్ను భార్యగా ఒప్పుకోలేక ఇలా
నేను సతమతమైపోయాను. చివరికి నా అలెక్య నా కళ్ళ ముందు ఉంది. తనకు గతం గుర్తొచ్చింది. పాత అలెక్యలా ఉంది. నేనిప్పుడు అలెక్యకు న్యాయం చేయడమే బెటర్. అలెక్య నేను పెళ్లి చేసుకుంటేనే న్యాయంగా ఉంటుంది. అనిక ఈ రోజైతే ఆదిత్య ఇలా గుండె పగిలే నిజాన్ని ఆనందికి చెప్తాడు. అది విన్న ఇక ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది. ఏంటండి మీరు మాట్లాడేది? నా జీవితాన్ని ఇలా అన్యాయం చేసి మీరు అలెక్యను పెళ్లి చేసుకుంటారా? ఏం మాట్లాడుతున్నారండి? నేను నీ కోసం ఎంత చేశానో అన్నీ మర్చిపోయారా? ఇక నేను నీ భార్యగా ఉండకూడదా? ఇక నన్ను ఈ తాళిని నీకిచ్చి నన్ను ఇంట్లో నుంచి పొమ్మనంటున్నట్టే కదా ఇండైరెక్ట్‌గా అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఆదిత్య మాటలు విన్న శశికాంత్, చైతన్య, సునంద కూడా షాక్ అవుతారు. ఏంట్రా అది ఏం మాట్లాడుతున్నావు? ఆనందిని వదిలేసి నువ్వు నీ ప్రేమించిన అమ్మాయిని నీ ప్రేమ కోసం అలెక్యను పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఆనందికి అన్యాయం చేయడం ఏంట్రా? ఆనంది ఇంటి కోసం నీ కోసం ఎంత చేసిందో మర్చిపోయావా? అని ఇక ఇలా సునంద, శశికాంత్ అయితే ఆదిత్యను అంటూ ఉండగా, లేదమ్మా అలెక్య ప్రేమ నా ప్రేమ చాలా గొప్పది. మేమిద్దరం ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేనంత ప్రేమగా ఉన్నాము. ఇన్నాళ్ళు నేను అలెక్యకు దూరమై ఎంత నరకం అనుభవించానో నా మనసుకు తెలుసు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆ దేవుడు అలెక్యను నా కళ్ళ ముందుకు పంపించాడు. ఇంకా నేను అలెక్యకు అన్యాయం చేయలేనమ్మా, తనను బాధపెట్టలేనమ్మా. తను నేను లేకుంటే ఇక ఇప్పుడు బ్రతకలేనని చెప్తుంది. ఇక తన కోసం తనకు బ్రతికివ్వడం కోసమైనా తనను నేను పెళ్లి చేసుకోవాలమ్మా. ఆనందిని ఎలాగైనా మీరే ఒప్పించాలమ్మా. ఆనందిని ఇక అలెక్యను ఇద్దరిని భార్యగా ఒప్పుకుంటాను. ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిన అవసరం లేదమ్మా. కానీ అలెక్యకు కూడా న్యాయం చేయాలి అని ఇక ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే కోపంగా ఆనంది అయితే, లేదు నువ్వు అలెక్యను పెళ్లి చేసుకుంటే నేను ఇంట్లో ఉండను. నాకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు ఇక అని కోపంగా ఆనంది అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య మాటలు విన్న జీవన అలెక్య అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆదిత్య మనసులో నేనున్నాను, అందుకే ఆనందిని తన ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు అనిక అలెక్య అయితే ఈరోజు ఆదిత్య మాటలు విని ఫుల్ హ్యాపీగా ఉంటుంది. జీవన కూడా ఇక అలెక్య బావగారికి భార్య అవుతే ఇక ఈ ఇంటికి నేనే వారసురాల్ని కావచ్చు. ఈ అలెక్యను ఏదో ఒకటి చేసి ఈ ఇంటి ఆస్తి మొత్తాన్ని కూడా నేను దక్కించుకోవచ్చు అనిక జీవన చాలా సంతోషంగా ఉంటుంది. కానీ సునంద, శశికాంత్, చైతన్య అయితే ఆదిత్యను చాలా తిడుతూ ఉంటారు. నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పన్నయ్యా అనిక చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్య అయితే, ఏంట్రా చేతు, ఇక నువ్వు చిన్నవాడివి, నాకే చెప్పే అంత పెద్దవాడివైపోయావా అనిక చైతన్యను ఎదిరిస్తూ ఉంటాడు. కానీ చైతన్య మాత్రం, లేదు వదినకు అన్యాయం చేస్తే నేను తట్టుకోలేను. నువ్వు వదిన సంతోషంగా కలిసి ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను. అంతేకాని మీరిద్దరు విడిపోతూ ఉంటే నేను చూడలేను. ఈ అలెక్య ప్రేమ ఇక నీ ప్రేమ ఒక్కటే కావచ్చు, కానీ నువ్వు వదిన ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక వదిన మెడలో నువ్వు తాళి కట్టావు. ఆ తాళికి విలువనిచ్చి నువ్వు వదినను భార్యగా ఒప్పుకొని ఈ అలెక్యకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేయి. నీ బాధ్యత నువ్వు ఇలా వర్తించేసేటట్లు చేసుకో. అంతేకాని ఇక ఇప్పుడు మళ్ళీ ఇలా వదిన మెడలో ఉన్న తాళిని తీసి అలెక్య మెడలో కట్టి అలెక్యను నీ భార్యగా చేసుకుంటానంటే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అనిక చైతన్య అయితే గట్టిగా అంటూ ఉంటాడు ఆదిత్యనైతే. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నాకు ఇంట్లో స్థానం లేదనడానికి నువ్వెవర్రా అనిక చైతన్యను అంటూ ఉండగా, అప్పుడే ఇక సునంద, శశికాంత్ కూడా, చైతన్య మాట్లాడింది నిజమే. ఇక నువ్వు అలెక్యను పెళ్లి చేసుకుంటే నీకు ఇంట్లో స్థానం లేదు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. నువ్వు అసలు మా కొడుకువే కాదు అనిక సునంద, శశికాంత్ కూడా ఆదిత్యను అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య ఎత్తి, నేను నా అలెక్య కోసం ఏదైనా చేస్తాను. మిమ్మల్ని అందరినీ వదిలేసైనా నా అలెక్యను పెళ్లి చేసుకుని నేను హ్యాపీగా ఉంటాను. అంతేకాని ఇన్నాళ్ల తర్వాత ప్రాణం పోసుకున్న నా అలెక్యకు నేను అన్యాయం చెయ్యలేను అనిక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆదిత్య మాటలు విన్న అందరూ కూడా షాక్లో ఉంటారు. ఇక ఆదిత్య అయితే, పద అలెక్య మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అనిక అలెక్యను తీసుకుని బయటకు వెళ్ళిపోతూ ఇలా అంటూ ఉంటాడు. ఇక నేను అవసరం లేనప్పుడు ఆనంది మెడలో నేను కట్టిన తాళెందుకు, ఇవ్వు ఆనంది, నీ మెడలో ఉన్న తాళిని నాకు ఇవ్వు, నేను అలెక్య మెడలో కడతాను. ఇక ఈ తాళిని మెడలో లేకుంటే ఎప్పటికీ నువ్వు నా భార్య కాలేవు. కాబట్టి ఇక నీకు నాకు మధ్య ఎలాంటి బంధం ఉండకూడదంటే ఆ తాళిని తీసి ఇవ్వు అనిక ఈ రోజైతే చాలా ఘోరంగా ఆదిత్య అయితే ఇలా ఆనంది మెడలో
ఉన్న తాళిని ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. దాంతో ఇక ఆనంది అయితే లేదండి, ఈ తాళిని నా చేతి నుండి నేను తీయలేను. నా జీవితం ఇలా అన్యాయం అవుతుందని నా కల్లో కూడా నేను ఊహించలేదు. ఇక మీరే నాకు ఇలాంటి శిక్ష వేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదండి. మీరు పూర్తిగా మారిపోయారు. మనిద్దరం ఇక కలిసుండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. ఎప్పటికీ గొడవలు రావనుకొని ఈరోజే సంతోషంగా మనం గడిపాము. ఇంతలోనే ఇలాంటి ప్రమాదం జరిగింది అని ఇక చాలా ఏడుస్తూ కుమిలిపోతూ కుప్పకూలిపోతుంది ఆనంది అయితే. ఇక ఏది ఏమైనా సరే నేను ప్రేమించిన అలిక్యకు న్యాయం జరగాలి. ఇన్నాళ్ళు నా కోసం ఎన్నో కష్టాలు పడి ఇక్కడి దాకా వచ్చింది అలిక్య. తనకు న్యాయం జరగడమే ఇక నేను చేసిన గొప్ప పని. ఇక తనకు ఎలాగైనా తన మెడలో తాళి కట్టి ఇక నా భార్యగా అలిక్యను ఇంటికి తీసుకురావాలనుకున్నాను. కానీ నాకు ఇంట్లో స్థానం లేదన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలేసి అలిక్యతో నేను ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉంటాను అని ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద శశికాంత్ అయితే చాలా ఏడుస్తూ ఉంటారు. ఏంటి ఆది ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటండి? అసలు ఈ అలిక్య మన ఇంట్లోకి ఎందుకు వచ్చింది? అసలు ఇదంతా ఆనందే చేసుకుంది. తను తీసుకున్న గోతిలో తనే పడింది. చెల్లెలని చెప్పి చెల్లెల్ని ప్రాణంగా ప్రేమించి తన ఇంట్లో తీసుకొచ్చి పెట్టి చివరికి తన భర్తను తన చెల్లెలకి ఇచ్చేంత స్థితికి వచ్చింది ఇప్పుడు ఆనంది పరిస్థితి. అనిక ఈ రోజైతే దివ్యను ఆనంది అలా చూసుకొని దగ్గరికి తీయడం ఇదంతా మళ్ళీ ఆనందికి నష్టం కలిగిందని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పటి నుండి అంటూనే ఉన్నాము, ఇక దివ్యను ఈ ఇంట్లో ఆనంది ఉంచింది. కానీ చివరికి ఆనంది జీవితాన్ని నాశనం చేయడానికి ఈ అలిక్య ఇంట్లో ఉందని మనం అంటూనే ఉన్నాం. కానీ ఆనందికి ఇదంతా తెలియక దివ్యను ఇంట్లోనే ఉండమని చెప్పింది. చివరికి తన పరిస్థితి ఇలా అయ్యిందండి అనిక చాలా బాధపడుతూ ఉంటారు. ఇక శశికాంత్ సునంద అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే చాలా ఘోరంగా ఇక ఆనంది మెడలో ఉన్న తాళిని ఇలా తీసి ఇక పద అలిక్య, ఇది ఇక నీ మెడలో కట్టి నా భార్యగా నిన్ను ఇక ఒప్పుకుంటాను, నా భార్యగా నిన్ను గౌరవిస్తాను అనిక ఈ రోజైతే ఆదిత్య ఆనంది మెడలో ఉన్న తాళిని తీసి అలిక్య మెడలో కట్టబోతున్నాడు. ఇక ఆనంది అయితే నాకు ఇంట్లో స్థానం లేదు, ఇక నా భర్త మనసులో నేను లేనప్పుడు నాకు ఇంట్లో ఎలాంటి స్థానం ఉండదని చెప్పి ఇక ఆదిత్య తన మెడలో ఉన్న తాళిని తీయగానే ఆనంది తన బ్యాగ్ సర్దుకొని ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలిక్యను తీసుకుని ఆదిత్య కూడా వెళ్ళిపోయి గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఇక ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఇక ఆదిత్య అలిక్యల పెళ్ళి ఎవరైనా ఆపుతారా? మరి ఇక నిజంగానే ఆదిత్య ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడా అలిక్యను పెళ్లి చేసుకోవాలని అనేది చూడాలి. ఖచ్చితంగా అలిక్య ఆదిత్య పెళ్లి చేసుకోకుండా శ్రీను ఆపుతాడు. ఎలాగైనా తన అమ్మాడి జీవితం బాగుండాలని చెప్పి అమ్మాడిని ఆదిత్యను కలిపి ఇక అలిక్యను ఏదో ఒకటి చేసి ఒప్పించి ఖచ్చితంగా శ్రీనునే అలిక్యను పెళ్లి చేసుకుంటాడనిపిస్తుంది. చూద్దాం మరి ఇక ఆదిత్య మనసును ఎలా మార్చబోతున్నాడు శ్రీను మరి అనేది చూడాలి. ఇక గంగవ్వ శ్రీను పెళ్లి కోసమే శ్రీనుకు ప్రదక్షిణలు పూజలు చేయించడానికి గుడికి తీసుకెళ్తుంది కదా ఈరోజు. ఖచ్చితంగా శ్రీనుకు పెళ్లి జరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. శ్రీనుకు ఇక చిలకమ్మకు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఇక ఆనంది ఆదిత్య సంతోషంగా ఉండబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇదంతా శ్రీను వల్లనే జరుగుతుంది అనిపిస్తుంది. చూద్దాం మరి ఇక ఆనంది జీవితం ఏం కాబోతుంది. మరి ఇక నిజంగానే ఆదిత్య తన మనసును మార్చుకొని ఇలా ఆనందికి అన్యాయం చేయబోతున్నాడా? మరి లేకుంటే అలిక్యకు బుద్ధి చెప్పి శ్రీనుకి అలిక్యకు ఇక పెళ్లి చేస్తాడా? మరి ఇక ఆదిత్య అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల ఇక వీడియో ఎక్కువ మందికి సజెషన్ అవుతుందని కొత్త ఆప్షన్ వచ్చింది. తప్పకుండా వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.